కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు చాలా బాధపడిన మూమెంట్? ముందే నన్ను పట్టించుకోవట్లేదు అనిపించింది. పాపం ఇప్పుడు చాలా మంది పట్టించుకుంటున్నారండి. ఒక సెకండ్ గ్యాప్ తీసుకుని ఓవర్ యాక్షన్ అని టైప్ చేస్తున్నారు. అరే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మీరు ఓవర్ యాక్షన్ చూస్తున్నారు. బయట పెద్ద డిబేట్ నడుస్తుంది మీరు 22 కాదు అని. బోలేటర్ నీకు నా ఫోన్ ఇస్తారు, ఆధార్ కార్డులో చూస్తున్నారు. బిగ్ బాస్లోకి వెళ్తున్నారు, రూమర్స్ కూడా క్రియేట్ అయినాయి, అది నిజమేనా? అంటే మీకు ఆఫర్ వచ్చింది బిగ్ బాస్కి. సో ఆర్ యూ గైస్ రెడీ? మీరు రెడీయా? రెడీ. భయం వేస్తుంది. ఆల్ రైట్, లెట్ ద టౌన్ హాల్ బిగిన్. మీరు ఫస్ట్ హైదరాబాద్కి బస్ ఎక్కిన శ్రవంతికి ఇప్పుడు మీరున్న శ్రవంతికి ఏం సజెస్ట్ చేస్తారు? స్టార్టింగ్ బస్ కాదనుకుంటాను, ట్రైన్ అండి. అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. మీకు మెసేజ్ కూడా చేశారా? వేరు బ్రాడ్ దట్ వన్. ఏది? దట్స్ మై. కష్టాలు. మీరు నిజంగా చాలా క్యూట్ గా ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ. తర్వాత మాడుకుందాంలే. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రవంతి చిన్నప్పుడు ఎలా ఉంటుండే? చిన్నప్పుడు అంటే నేను టాపర్, మళ్ళీ టాప్ అంటే కమెంట్ సెక్షన్ లో నీ మొహం చూస్తుంటే నాకు టాప్ అనిపించట్లేదు అని అంటారు. ఏదైనా బ్యాడ్ కమెంట్ పెడతా ఉంటారు అప్పుడప్పుడు. కొడవలు ఉంటుంది, గడ్డి కోసి కొడవలి, దాన్ని తీసుకుని రప్ప కొట్టడం. జనరల్గా గర్ల్స్ అందరూ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అది ఇది అంటారు కదా, అట్లా మీరు మీ ఫాదర్ మిమ్మల్ని ఎలా లైక్? అందరిలో అలా ఉండదండి బాబు. నేను ఎప్పుడు డాడ్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక కాలేజ్ లైఫ్లో స్టార్టింగ్లో రీల్స్ చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ ట్రోల్ చేయడం కానీ మాక్ చేయడం చేస్తారు కదా. కాలేజ్కి వచ్చేసరికి మోడల్ అవుదాం అనుకున్నా. అప్పుడు మాక్ చేసేవారు, ఏంటిది ఎందుకే అవసరమా మనకి పని అవ్వవి అన్నీ. ఫేమ్ వచ్చిన తర్వాత కూడా నాకు ఎప్పుడు ఎవరు మెసేజ్ చేయలేదు కంగ్రాచులేషన్. స్టార్టింగ్లో బాధ అనిపించేది కమెంట్స్ చూసి, ఎంతమందికి నువ్వు ఏం చేసుంటే ఇక్కడ వరకు వచ్చావు అనేసి చాలా కమెంట్లు. నేను ఎంతమందికి ఏం చేయలేదండి, అందరికీ సమాధానం చెప్పుకుని వచ్చాను కాబట్టి నేను ప్రజెంట్ ఈ పొజిషన్లో ఉన్నాను. నేను ఒక అందరి క్రష్ అవ్వాలని ఎప్పుడు రాలేదు. నేను అందరి లైఫ్లో ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అవ్వాలని వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు క్రియేటర్స్ లేరు కాబట్టి కొత్త వాళ్ళు రావాలి. మనకు చాలా స్కోప్ ఉంది క్రియేటర్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ మీరు ఎంతమంది వచ్చినా సరే ఫస్ట్ టాప్ 1 మిలియన్ క్రియేటర్ నేనే అవ్వాలనుకుంటున్నాను. సో ఇట్స్ నెవర్ టూ లేట్, యూ కెన్ ఆల్వేస్ చూస్ వాట్ యూ లవ్. ఇట్స్ నెవర్ టూ లేట్. మీ అప్కమింగ్ మూవీస్ గురించి ఏమైనా హింట్? బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని నుంచి ఎవరైతే పెద్ద పెద్ద హీరోలు అయ్యారో అలాంటి ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తున్నానేమో.